తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. యోగా మాసోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 21న ఒంగోలులో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ముందస్తు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలి, అందుకు చేపట్టవలసిన చర్యలపై గ్రామ, మండల, జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆమె సూచించారు. మే 21 నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము. ఇది మనకు జూన్ 21 వైజాగ్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అన్నది మన రాష్ట్రంలో ఈసారి వైజాగ్లో 5 lakh పాపులేషన్తో సెలబ్రేట్ చేయబోతున్నాము. ఆ మేరకు ఒక 1 month ముందు నుంచే యోగా మంత్గా జిల్లా స్టేట్ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఉన్నాము. మీ అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి మున్సిపల్ ఏరియాస్లో, అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక రోడ్ని యోగా రోడ్గా అనౌన్స్ చేసి ఆ రోడ్లో ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి 8 o'clock యోగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. దీనికి వచ్చేసిన మీరు అందరికీ కూడా అభినందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యోగాని మనం మన లైఫ్ స్టైల్లో ఒక వే ఆఫ్ లైఫ్గా మార్చుకోవాలి. దానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో దీంట్లో ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్లో అరౌండ్ 100 మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వారు కూడా ఈరోజు రేపు ఢిల్లీ నుంచి వారికి ట్రైనింగ్, ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా 200 ట్రైనర్స్ వారికి ట్రైనింగ్ చేసి మన జిల్లాలో మాత్రం దాదాపు ఒక 10 lakh పాపులేషన్కి యోగా ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ కూడా యోగాని వారి లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేసే విధంగా మోటివేషన్ చేస్తున్నాము. విశాఖలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాలు నాదస్వర మంగళవాద్యుల నడుమ స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవలో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆజిత సేవల్లో పాల్గొని తరించారు. జయసింహరూపాయ నమః.
ఒంగోలులో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నగర మేయర్ గంగాళ సుజాత ప్రారంభించారు. స్థానిక మంగమూరు రోడ్డులోని నాగార్జున డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతి యువకులు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ, ఫార్మసీ, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, వివిధ కంపెనీలు, ర్యాపిడో డిస్ట్రిబ్యూషన్, హెల్మెట్, షర్ట్లు, టీషర్ట్లు తదితర కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ తరహా జాబ్ మేళాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఒక 11 months అయింది. సో 11 months లో కూడా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి, ఏదైనా చేయాలంటే ఇమ్మీడియట్ గా మన దృష్టికి వస్తున్న వారు మెప్మా మెంబర్స్, ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్సే. అది మనము విజయవాడలో జరిగిన ఫ్లడ్ అప్పుడు కూడా ఇక్కడ మన జిల్లా నుంచి వారికి ఫుడ్ తయారు చేసి పంపించినప్పుడు వారు అంత అంటే నైట్ 12 o'clock 1 o'clock దాకా ఉండి అంత సిన్సియర్ గా ఒక మెసేజ్ వారికి చెప్పాము, ఇమీడియట్ గా వచ్చేసారు. అప్పుడు ఎవరు కూడా ఎటువంటి అంటే ఏ ఎక్స్క్యూజెస్ కూడా చెప్పలేదు. అంత సిన్సియర్ గా పనిచేస్తున్న వారు మెప్మా మెంబర్స్. మీకు ఉంటే మీరు ఏదైతే సెక్టార్ సెలెక్ట్ చేస్తున్నారో ఏ జాబ్ కు వెళ్ళినా మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. సో ఏదైతే ఇప్పుడు మీరు స్టూడెంట్స్ నుంచి జాబ్ సీకర్ అలా ఆ స్టేజ్ కి వచ్చారు, జాబ్ సీకర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ మీరు ఎర్నర్, మీ శాలరీ ఎర్నర్ గా ఉంటారు. ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ జాబ్ గివర్. ఆ స్టేజ్ కు మీరు వెళ్ళాలంటే కంటిన్యూస్ గా మీరు మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఆ మేరకు మీరు పని చేశారని నమ్ముతూ, అదే విధంగా సెకండ్ కేటగిరీ అన్నాను. సెకండ్ కేటగిరీలో ఇప్పుడు వారు ఎవరికైతే ఈ రోజు జాబ్ ఆపర్చునిటీ దొరకలేదో వారు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, మీరు అందరు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, ఒక రెసల్యూషన్ అన్నది మీకు ఉండాలన్నది. ఇది మీరు అంటే ఎక్కువ మీరు పెంచుకోవాలి. ఈ రోజు మీకు దొరకలేదంటే దేర్ వుడ్ బి సంథింగ్ గుడ్ ఇన్ దట్. ఒంగోలు నగరంలో ఎక్కడ జాబ్ మేళా పెట్టినా కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఎంతమంది యూత్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జాబ్ రావాలి, వాళ్ళ లైఫ్లో సెట్ అవ్వాలి. సెటిల్ అయితే లైఫ్ లీడ్ చేసి దానికి సంతోషంగా ముందుకు పోతారు. లేదంటే ఇన్నాళ్ళు ఎంతగానో కష్టపడి చదివించిన తల్లిదండ్రులకి భారం కాకూడదని కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు. పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదని బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు కష్టపడుతున్నాము అని ఆలోచించే పిల్లలు ఉన్నారు. ఇది మన లైఫ్ స్టైల్, ఇలాగే ఉంటుంది. ఎవరికి కూడా ఊరికి ఏమీ రావు. ప్రతి ఒక్కరికి కూడా కష్టపడాల్సిందే. కష్టంలోనే ఫలితాన్ని వెతుక్కోవాలి. అందుకే పూర్వకాలం పెద్దలు అంటూ ఉండేవాళ్ళు, కృషితో నాస్తి దుర్భిక్షం. ఖచ్చితంగా ఎలాంటి దుర్భిక్షనైనా సరే అధిగమించడానికి కృషి, పట్టుదల, దీక్ష అవసరం. మనము చరిత్రని కనుక తిరగదోడినట్లయితే మన భారతదేశానికి 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారు పరిపాలించడానికి రాలేదు, వ్యాపారానికి వచ్చారు. వ్యాపారానికి వచ్చిన వాళ్ళు మన భారతదేశంలో ఉండే సంపదను చూసి కన్నుకుట్టి వాళ్ళు మనకు పాలకులయ్యారు. కాబట్టి ఎవరైనా సరే మన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలి అనో, లేదంటే మనం ఖచ్చితంగా ఎదిగి తీరాలనో, లేదంటే మనం ఎదిగి చూపించాలనో అనే పట్టుదలలు మాత్రమే మనల్ని ముందుకు తీసుకుపోతాయి. మనిషి ఆశాజీవి. ఆశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆశ లేకపోతే మనం ఏమీ చేయలేం. ఇప్పుడు యూత్ ఎంత సెన్సిటివ్గా ఉన్నారనంటే ప్రతిదానికి చాలా సెన్సిటివ్. ఎవరు తిట్టకూడదు, కొట్టకూడదు, ఒక మాట అనకూడదు, అలా అయిపోతున్నారు. అలాగనే జాబ్ రాకపోతే కూడా ఒక నిరాశ, నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నారు. సరస్వతి పుష్కరాలు ప్రారంభమై 10 రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుండి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పడవలో ప్రయాణించి రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బార్కేడింగ్ దాటి భక్తులు సంగమంలోకి రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాకినాడలో చోరీకి గురైన 22 కాసుల బంగారాన్ని రికవరీ చేసిన 2 టౌన్ పోలీసులు. 4 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని పరామర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని. వంశీని బలిగొనేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తుందని ఆరోపణ. వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడు అన్నట్లుగా తెగ బిల్డప్ ఇస్తున్నారు. పేర్ని నాని వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత బొద్దా వెంకన్న కౌంటర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.